తెలంగాణలో రేవంత్ రెడ్డి పని అయిపోయిందని విమర్శించారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ప్రజల్లో బీఆర్ఎస్ మళ్లీ రావాలనే చర్చ నడుస్తోందన్నారు. తాను పీసీసీ ప్రెసిడెంట్ కాకుండా జానారెడ్డి అడ్డుకుంటున్నారంటోన్న జీవన్ రెడ్డితో మా ప్రతినిధి రమణ ఫేస్ టు ఫేస్. రాజీనామాకు ముందు రాజీనామా తర్వాత జీవన్ రెడ్డికి సంబంధించి రాష్ట్ర రాజకీయాల్లో ఒక అతిపెద్ద చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆయన కేసీఆర్ను కలిసిన తర్వాత ఆ భేటీలో ఏం మాట్లాడారు ఒకసారి మనం జీవన్ రెడ్డి మనతో పాటున్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, నిన్న జీవన్ మీరు కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళారు, వెళ్ళిన తర్వాత ఏం డిస్కషన్ చేశారు, ఏం జరిగింది సార్? అంటే వాస్తవం కూడా ఏదైతుందో కేసీఆర్ గారు రాజకీయంగా భిన్నాభిప్రాయాలు గతంలో కలిగి ఉన్నప్పటికీ కూడా వారితో కలిసి ప్రయాణం చేసేటువంటి ఒక పరిస్థితి మరి కలిగి రావటము ఒక విధంగా నూతన అనుభూతిని మరి కలిగించిందని చెప్పక తప్పదు చెప్పంటాడు. వి వర్ ఇన్ వన్ పొలిటికల్ పార్టీ ఇన్ 83-84. బిఫోర్ దట్ ఆల్సో వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. బిఫోర్ దట్ ఆల్సో 2004 అప్పటి సాధారణ శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో మీ ఇద్దరం కూడా మిత్రపక్షాల్లో కలిసి పోటీ చేశాం. సార్, ఇప్పుడు మీరు కొన్ని కామెంట్స్ చేశారు, టీడీపీ ఇక్కడ నడిపిస్తుంది, ముఖ్యంగా కాంగ్రెస్ ఒరిజినల్ కాంగ్రెస్ లేదు, ఇక్కడ చచ్చిపోయింది అన్నట్టుగా కొన్ని కామెంట్స్ కూడా చేశారు కదా. ఇప్పుడు కూడా మీరు మాట్లాడినప్పుడు ఆయనకు ఈయనకి ఏమైనా అనుబంధం ఉందేమో అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? అనుబంధం ఉన్నట్టు కొట్టు చూడ కనబడుతుంది ఆయన, దాని అనుమానం ఏమున్నది? ఇప్పుడు నడిచేదంతా ఎవరి పాలన నడుస్తుంది, ఏం పాలన నడుస్తుంది? ఆయన సహచర్యులు ఇప్పుడు ఒకటే, ఆయన నిజంగానే చంద్రబాబు నాయుడు గారి వీడు ఏదైతుందో 2017లో కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు ప్రకటించండి. ఎప్పుడైతే 2017లో టీడీపీని వీడి కాంగ్రెస్లో చేరినట్టు ప్రకటించినవో నీ శాసనసభ సభ్యత్వ రాజీనామా ఎవరికి పంపాలి? స్పీకర్కి పంపాలి. ఈయనేం చేసిండో విధేయుడిగా చంద్రబాబు నాయుడు గారికి పంపించాడు. ఆయన పార్టీ వీడిన కానీ ఆయన విధేయత మాత్రం ఏదైతుందో కొనసాగింది. ఆయన టీడీపీ పార్టీని వీడిన కానీ చంద్రబాబు నాయుడు గారి పట్ల ఉన్న విధేయత కొనసాగింది. మరి చంద్రబాబు నాయుడు గారు అని ఏదైతుందో ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు టీడీపీకి రాజీనామా చేసి వేరే రాజకీయ పార్టీలో చేరుతున్నాడో నేను ఐ మస్ట్ సెండ్ ఇట్ టు ది స్పీకర్ అని చెప్పి స్పీకర్ గారికి పంపాలి కదా. స్పీకర్ పంపద్దా? చంద్రబాబు నాయుడు గారు స్పీకర్ గారు పంపలేదు. న్యాచురల్గా ఏదైతుందో ఎవరైనా పార్టీ వీడి బయటకు పోతే నా పార్టీని వీడినప్పుడు నా పార్టీతో పొందిన సభ్యత్వం అయితే ఉండకూడదని చెప్పని నేను స్పీకర్ గారికి ఆమోదాన్ని పంపాలి కదా, పంపలేదు. ఇప్పుడు ఒకటి సూటిగా, ఇప్పుడు జీవన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోవడానికి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రధాన కారణమా, రేవంత్ రెడ్డి మొత్తంగా మీ కాంగ్రెస్ గత కాంగ్రెస్ అధిష్టానం? ఇప్పుడు సంజయ్ ఈజ్ ఓన్లీ టూల్, ఆయుధము. ఆయుధాన్ని ప్రయోగించింది ఎవరు? ఆయుధాన్ని ప్రయోగించింది రేవంత్ రెడ్డి. సంజయ్ అనే ఆయుధాన్ని ఏదైతే పార్టీ ఫిరాయించే విధంగా ఆయుధాన్ని ప్రయోగించింది ఎవరు? రేవంత్ రెడ్డి గారు. డెఫినెట్లీ రేవంత్ రెడ్డి ఈజ్ ప్రైమరీ రెస్పాన్సిబుల్. చిన్నారెడ్డికి న్యాయం చేయలేకపోయిండు అని చెప్పాను నేను. చిన్నారెడ్డి గారికి ఏదైతుందో వనపర్తికి వెళ్ళి బీఫామ్ ఇచ్చి ఇగ్గుకొని ఈయన ఆర్థికంగా ఈయన వనరులు లేవు, గెలవడం ఇబ్బందికరంగా ఉంటాయని చెప్పారు. ఇంకో ఆయనకి వరకు ఇచ్చిండే. అప్పుడే మినిట్స్ రాసిండ్రు, ఈయన భవిష్యత్తులో ఏదైతుందో తగు హోదా కల్పిస్తో రాజ్యసభ ఇట్లా ఏదో రాసిండ్రు. అది ఇస్ ఎ కామన్ రాయటం. మొన్న మీరు రాజ్యసభ అభ్యర్థిని ఎంపిక చేసే ముందు ఏదైతుందో ఎవరైనా సీనియర్ నాయకుడు హూ ఈజ్ కమిటెడ్ ఫర్ ది పార్టీ ఫర్ సెవరల్ ఇయర్స్ టుగెదర్, ఎవరి సేవలైతే పార్టీకి ఉపయోగకరంగా ఉంటే జాతీయ స్థాయిలో వాళ్ళు ఎంపిక చేయాలనే. చిన్నారెడ్డి గారు ఏదైతుందో దశాబ్దాల తరబడి పార్టీకి సేవలు అందిస్తున్నాడు, జాతీయ స్థాయిలో పార్టీకి ఉపయోగకరంగా ఉంటాడు. అటువంటి చిన్నారెడ్డి గారికి టికెట్ ఇస్తే బాగుంటుండని చెప్పి నేను అన్నా. లేకుంటే మధుయాషి గారు లాంటి వారు ఏదైతుందో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సేవలు అందిస్తుండని చెప్పి అంటూ నేను అటువంటి వారిని గుర్తిస్తే బాగుంటాడు బలహీన వర్గాలు అనుకున్నట్టయితే. వంశీ చందర్ రెడ్డి ఆయన మహబూబ్నగర్ పార్లమెంట్ టికెట్ ఇస్తే ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా వంశీ చందర్ రెడ్డి గారి పార్లమెంట్ టికెట్ ఇస్తే ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా మహబూబ్నగర్ పార్లమెంట్ ఆయన గెలిపించలేకపోయిందంటే ఇక ఆయన నువ్వు ఏమనాలని అంటారు ముఖ్యమంత్రి. ఇప్పుడు జానారెడ్డికి అంటే సంతృప్తికరంగా ఉన్నాడు. జానారెడ్డి గారు ఎందుకు మాట్లాడతాడు? ఈ పరిణామాలన్నింటికీ ఇందులో జానారెడ్డి గారి యొక్క పాత్ర బాధ్యత ఉన్నది. ఎట్లా సార్? ఇప్పుడు ఎప్పుడైతే పిసిసి అధ్యక్షుడు జీవన్ రెడ్డి గారిని ఎంపిక చేయడం జరిగిందో
ఈ రూట్ లెటర్ టు ది హైకమాండ్. సాగర్ బై ఎలక్షన్ల ముందు ఏదైతుందో పిసిసి అధ్యక్షుడు ప్రకటన చేసినట్టయితే దిస్ మే అడ్వర్స్లీ ఎఫెక్ట్ మై ప్రాస్పెక్టస్ ఆఫ్ నాగార్జున సాగర్ బై ఎలక్షన్. ఈ మీ పిసిసి ఎంపిక ఇది అబైన్స్ లో పెట్టండి అని చెప్పని ఒక లేఖ రాసిండే సోనియా గాంధీ గారికి. మీకు నువ్వు జానారెడ్డికి ఏంటి సార్ కాన్ఫ్లిక్ట్? నాకేం కాన్ఫ్లిక్ట్ లేదు. ఆయన స్వార్థం. ఆయన సాగర్లో గెలిచి వచ్చినట్టయితే ఆయన పీసీ ప్రెసిడెంట్ అయితే అవుతారని ఆశపడ్డాడు. ఇది ముఖ్యంగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి చెప్తున్న విషయము. ఖచ్చితంగా ఈ నెల 20వ తేదీన కేసీఆర్ సమక్షంలో భారీ బహిరంగ సభ ఉంటుంది. అప్పుడే చేరిక ఉంటుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పైన, పాలన పైన అస్త్రాలు సంధిస్తాము. ఖచ్చితంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఈ ప్రజాక్షేత్రంలో ఎండగడతామని చెప్పేసి ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గతంలో చూసిన జీవన్ రెడ్డికి, ఇప్పుడు చూస్తున్న జీవన్ రెడ్డికి చాలా తేడా కూడా మనం గమనించవచ్చు. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, జగిత్యాల.